షుగర్ షుగర్ షుగర్. ఐ డోంట్ లైక్ షుగర్ బట్ షుగర్ లైక్స్ మీ, సో ఐ టేక్ షుగర్. ఇది షుగర్ ని ఇష్టపడే వాళ్ళ సైకాలజీ. అసలు షుగర్ తింటే ఎలా ఉంటుంది చెప్పండి? తీయగా ఉంటుంది. మరి ఆ తీయదనాన్ని ఎవరైనా వదులుకుందామని అనుకుంటారా? అనుకోరు కదా. హెల్తీగా ఉండాలంటే షుగర్ని సాక్రిఫైస్ చేయాలా? సాక్రిఫైస్ చేస్తేనే హెల్తీగా ఉంటామా? అసలు ఎంత షుగర్ తీసుకోవాలి? అసలు షుగర్ అంటే ఏంటి? షుగర్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? వీటి గురించి మీరు క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుంటారు. చాలా సింపుల్గా, చాలా ప్రిసైజ్గా. అసలు షుగర్ అంటే ఏంటి? షుగర్ ఈస్ ఎ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్. అది మనకి ఎనర్జీ ఇస్తుంది. ఈ షుగర్లో 2 టైప్స్ ఉంటుంది: న్యాచురల్ షుగర్ అండ్ యాడెడ్ షుగర్స్. న్యాచురల్ షుగర్స్ ఎక్కువగా ఫ్రూట్స్లో, మిల్క్లో, మిల్క్ ప్రోడక్ట్స్లో చూడొచ్చు. అదే యాడెడ్ షుగర్స్ ఎందులో చూడొచ్చు? మీకే తెలుసు, సోడాస్, కేక్స్, చాక్లెట్స్, మిల్క్ బేస్డ్ చాక్లెట్స్, వీటిల్లో ఎక్కువగా షుగర్ ఉంటాయి. న్యాచురల్ షుగర్స్ తీసుకోవడం వల్ల మన హెల్త్కి అది ఎంతో మంచిది. ఎందుకంటే ఇది స్వీట్గా ఉన్నా కూడా దీంట్లో హై ఫైబర్ ఉంటుంది, లెస్ షుగర్ ఉంటుంది. వీటికి ఎగ్జాంపుల్స్ మంచి ఫ్రూట్స్, యాపిల్స్, మ్యాంగోస్, గ్రేప్స్, అలాగే బెర్రీస్, స్ట్రాబెర్రీస్, అలాగే యాడెడ్ షుగర్స్. ఇది బ్యాడ్ షుగర్ అని చెప్పొచ్చు. సో ఈ బ్యాడ్ షుగర్స్ ఎక్కడెక్కడ ఉంటుంది? కేక్స్, క్యాండీస్, కుకీస్, ప్యాక్డ్ ఫుడ్స్, వీటిల్లో బ్యాడ్ షుగర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ కూల్ డ్రింక్స్, సోడాస్, వీటిల్లో కూడా బ్యాడ్ షుగర్ ఎక్కువగా ఉంటుంది. మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం తీసుకునే పదార్థంలో షుగర్ కంటెంట్ ఎంత ఉంది అన్నది ఎలా కనిపెట్టాలి? చాలా సింపుల్. మనం ఫస్ట్ ఏదైనా తినే వస్తువు తీసుకున్నప్పుడు ఇంగ్రీడియంట్స్లో ఫస్టే షుగర్ అని మెన్షన్ చేసి ఉంటే షుగర్తోనే అది తయారు చేయబడింది, షుగర్ కంటెంటే ఎక్కువ ఉంది అని అర్థం. అదే ఒకవేళ మైదా ఉంటే మైదాతోనే తయారు చేయబడింది, మైదానే ప్రధానమైన కాంపోనెంట్ అని తెలుస్తుంది అనమాట. సో ఏదైతే ఫస్ట్ ఉంటే అదే ఎక్కువ కంటెంట్ ఉంది అని అర్థం ఇంగ్రీడియంట్స్లో. అసలు ఎంత షుగర్ తీసుకుంటే మన హెల్త్కి మంచిది? పిల్లలకైతే రోజుకి 25 గ్రామ్స్ కంటే ఎక్కువ షుగర్ తీసుకోకూడదు. అదే పెద్దవాళ్ళు 36 గ్రామ్స్ కంటే ఎక్కువ షుగర్ తీసుకోకూడదు. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పింది. సో ఇది ఫాలో అయితే మనం షుగర్ని టేస్టీగాను తినచ్చు, హెల్తీగాను ఉండొచ్చు. అసలు ఈ యాడెడ్ షుగర్స్ బదులు ఎలాంటి షుగర్స్ తీసుకుంటే మనం టేస్టీగా తినచ్చో చూద్దాం. షుగర్కి ఆల్టర్నేట్స్ ఫ్రూట్స్ అండ్ బెర్రీస్. వీటిల్లో న్యాచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే డార్క్ చాక్లెట్లో తక్కువ షుగర్, ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. డేట్స్ తీయగా ఉంటుంది, అలాగే ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది, షుగర్ తక్కువగా ఉంటుంది. షుగర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన బాడీని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా? రొటీన్గా మీరు చెప్పేస్తారు అని అనుకోవచ్చు. కాదు, ఒక్కొక్క ఆర్గన్కి షుగర్ ఎఫెక్ట్ అయితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటుందో ఆర్గన్ వైస్ మనం ఇప్పుడు చూద్దాం. అంటే అవయవాల వైస్. షుగర్ ఎక్కువైతే గుండెకి బ్లడ్ వెసల్స్ నేరో అయిపోవడం మొదలు పెడతాయి. దానివల్ల హార్ట్ అటాక్ వస్తుంది. అదే కళ్ళకి కంటి చూపు తగ్గిపోతుంది, విజన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. లివర్లో షుగర్ కంటెంట్ ఎక్కువైతే ఫ్యాటీ లివర్ డిసీజెస్ వస్తాయి. కాళ్ళల్లో షుగర్ కంటెంట్ ఎక్కువైతే సెన్సేషన్ పోతుంది, దెబ్బ తగిలినా త్వరగా హీల్ అవ్వదు. ఇంకా స్కిన్లో అయితే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, స్కిన్ గ్లో పూర్తిగా పోతుంది. అలాగే డైజెస్టివ్ సిస్టంలో షుగర్ కంటెంట్ ఎక్కువ అయితే డైజెషన్ చాలా ప్రాబ్లం అవుతుంది. మనకి డయాబెటీస్ వచ్చినప్పుడు షుగర్ మనకి ఏ ఆర్గన్ అయితే చాలా వీక్గా పనిచేస్తుందో, ఏదైతే కొంచెం వీక్గా ఉందో ఫస్ట్ దాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. దాన్ని ఎఫెక్ట్ చేసి అది ఇంకా ఎక్కువ ప్రాబ్లమేటిక్గా అయ్యేలా చేసి అది ఎక్కువ డిసీజెడ్గా మారుతుంది. దానివల్ల వేరే ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే షుగర్ పెరగడం అన్నది అస్సలు మంచిది కాదు. అందుకే న్యాచురల్ షుగర్స్ తీసుకుంటే ఎంతో బెటర్. అలాగే కిడ్నీలో షుగర్ కంటెంట్ ఎక్కువైతే సరిగ్గా ఫిల్టరేషన్ జరగకపోవడం వల్ల వేస్ట్ మన బాడీలోనే ఎక్కువ ఫామ్ అయిపోయి అది పాయిజన్గా మారే అవకాశం ఉంటుంది. ఇంకా సెక్స్ లైఫ్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. దీనివల్ల సరిగ్గా శృంగారంలో పాల్గొనలేరు. యాడెడ్ షుగర్స్కి బదులు న్యాచురల్ షుగర్స్ని తీసుకుంటే ఎంత హెల్తీయో మీరు అర్థం చేసుకున్నారు కదా. చాలా సింపుల్ అండి. హెల్తీగా ఉండాలంటే టేస్ట్ని సాక్రిఫైస్ చేయక్కర్లేదు, టేస్టీగా ఉంటూనే హెల్తీగా కూడా ఉండొచ్చు. సో న్యాచురల్ షుగర్స్ తీసుకోండి, ఎప్పుడైనా లిమిట్ పెట్టుకోండి. ఆ లిమిట్ పరంగానే మీరు తింటూ హ్యాపీగా ఉండండి, వేరే వాళ్ళని హ్యాపీగా ఉంచండి, మీరు హ్యాపీగా ఉండండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు హెల్త్ ముఖ్యం బిగిలే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కమెంట్ అండ్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ ఆల్సో. థ్యాంక్ యూ.